శ్రీధర్ బాబు గారి వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టున్నాయి. ఈ సభలో అనేక సందర్భాల్లో సాంప్రదాయాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో కూడా స్పష్టంగా ఇదే శ్రీధర్ బాబు గారు, భట్టి గారు, మేము ఎల్ఏ మినిస్టర్ అన్నప్పుడు క్వశ్చన్ అవర్లో సరైన సమాధానం రాలేదని మీరే అనేక సార్లు ఈ సభలో వాకౌట్ చేసిపోయారు. మీరు ప్రొటెస్ట్ చేసే అవకాశం ఇచ్చాం. సో నేను స్పీకర్ సార్ ఒకటే నిమిషంలో మా నిరసన చెప్పి బయటకు వెళ్ళిపోతాం. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద టైం. ఎందుకంటే ఇందులో సిగ్నేటరీ కాకపోయినా మీరు సాంబశివరావు గారికి అవకాశం ఇస్తారు. అక్కడ సభా సమయం వృధా కాదు. మాకు సరైన సమాధానం రాలేదని మేము అడుగుతామంటే మా గొంతు నొక్కడానికి మాత్రం సభా సమయం మీకు అడ్డం వస్తున్నది. అయితే అధ్యక్ష, గౌరవనీయ మంత్రివర్యులు, గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్ సభకు అడ్మిట్ అయి హౌస్లోకి వస్తాయో ఇది హౌస్ ప్రాపర్టీ అవుద్ది. ప్రశ్న అడిగిన వాళ్ళ ప్రాపర్టీ కాదు అధ్యక్ష. దయచేసి వారు 20 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా పనిచేసిన పదే పదే జబ్బలు జరుచుకుంటారు కదా. కనీసం లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా పనిచేసిన హరీష్ రావు గారికి ఒక్కసారి ప్రశ్న సభలోకి వచ్చిందంటే సభ్యుల యొక్క అందరి ఆస్తి ఇది అధ్యక్ష. ఎవరికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలనేది చైర్ యొక్క విచక్షణ అధికారం అధ్యక్ష. తమరు సాంబశివరావు గారికి అవకాశం ఇవ్వడాన్ని, సభ్యుడు తప్పు పట్టడాన్ని 100% తప్పు. కాబట్టి వారు అట్లా మాట్లాడడాన్ని భవిష్యత్తులోనైనా సవరించుకోవాలి. అదేవిధంగా వారు పదే పదే రూల్ బుక్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. అదే రూల్ బుక్లో చాలాసార్లు వారు కోట్ చేసిర్రు. సభ్యులు చైర్ను వదిలి పోడియంలోకి వస్తే అదే రూల్ బుక్లో ఆ సభ్యులను బయటకు పంపించే ప్రొవిజన్ కూడా ఉంది అధ్యక్ష. తమరికి తెలుసు కదా అధ్యక్ష అది. కానీ మీరు అది ఉపయోగించలే. ఎందుకంటే ఈ సమస్య యొక్క ప్రాధాన్యత మీకు తెలుసు కాబట్టి వారు ఎంతసేపు అడిగినా దానికి ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన సమాధానం ఇచ్చిండ్రు. ఆ సమాధానంతో వాళ్ళు సంతృప్తి చెందకపోవచ్చు. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పులు ఈ ప్రభుత్వం కూడా చేయాలని వాళ్ళ కోరిక ఉండొచ్చు. అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చి పాత తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కొత్తగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లి మంత్రి గారిని బుల్డోజ్ చేసే విధంగా మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష.